రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అంత లోయ అసలు. బా ఏమి రోడ్లు అసలు. సో గాయ్స్ చూడండి, ఒకసారి చూడండి అసలు ఏమి టర్నింగ్లు. అందుకే అనుకుంటా చాలా మంది బైకర్స్ ఈ రోడ్లో వచ్చేది. సో గాయ్స్ అన్లోడ్ అయిపోయింది అనమాట. ఇంకా మనం బయలుదేరిపోదాము. చూడండి స్టాంప్ వేసారు చూడండి. ఇట్లా స్టాంప్ వేసుకొని సైన్ పెట్టించుకోవాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. సో గాయ్స్ బయలుదేరిపోయాము. అన్లోడ్ అయిపోయింది. కిరాయి డబ్బులు అయితే మనకు రాలేదు, మనకెందుకు వస్తాయిలే కానీ. ఇంకా చూడండి ఇక్కడ కూడా శ్రీరామనవమి చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడనే కాదు మొత్తం ప్రపంచమంతటా శ్రీరామ జయంతి అంటే మామూలుగా చేయరు అనమాట. చాలా బాగా చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే రాముడు మరి అంత గొప్పవాడు. మరి ఫుల్ చిల్లుగా ఉందన్నమాట. ఇంకా మొత్తం ఘాటి సెక్షన్, మొత్తం టర్నింగ్లు అన్నీ మెలికలే అనమాట. ఇటు తిరిగి అటు తిరిగి మనం మెంగళూరుకి అయితే వెళ్ళాలి. మెంగళూరు అంటనా. ఎంటీ బండే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఆరాంగా వెళ్ళిపోవచ్చు. 24 hours లోడింగ్ అంట. మన అదృష్టం అంటే లోడింగ్ అయిపోద్ది. లోడింగ్ అయిపోతే దంచి కొట్టడమే అనమాట. మళ్ళీ రిటర్న్ దౌడు. చూడండి వెదర్ ఎలా ఉందో, చాలా కూల్గా ఉంది. బండ్లో ఇంకా కూల్గా ఉంది. ఈ బండ్లలో అడ్వాంటేజ్ ఏంటంటే ఏసీ చాలా బాగా వస్తుంది అనమాట. అసలు ఒక్క పాయింట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. అసలు ఎంత చిల్లింగ్ ఉంటుంది అంటే చాలా చిల్లింగ్ ఉంటుంది అనమాట. చూడండి అసలు ఒక పాయింట్ కూడా పెట్టలేదు నేను. ఊరికి ఆన్ చేసి అంతే. ఆన్ చేస్తే చాలు మొత్తం ఆ పక్క 2 అయితే క్లోజ్ చేసుకుంటాను, ఈ 2 అయితే ఓపెన్ చేసుకుంటాను అనమాట. గొప్పని కొడుతుంది అనమాట ఏసీ. అంతా మెరకలు అనమాట. ఎంటీ బండి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. లోడ్ బండి అయితే చినికి షాట పడిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి మన లోడింగ్ పాయింట్ వచ్చేసి 170 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వెళ్ళిపోవాలి ఆరాంగా. టెన్షన్ పడవద్దు. ఇటువంటి ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేసేటప్పుడు కారు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, వాళ్ళకు సైడ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదంటే ఇంకా అంతే, తిట్టేస్తారు. ఓరా బాబాయ్ ముందుకు వస్తాడు, మళ్ళీ స్లో అయిపోతాడు. ఏమో బాబాయ్ వెళ్ళిపోతాడు అనుకుని సైడ్ ఇస్తే. చూడండి ఎంత చిన్న రోడ్డు అసలు. కరెక్ట్గా బండి కారు అంతే, అంతకుమించి ఎక్కువ వెళ్ళవు. 2 లారీలు వచ్చినాయంటే ఏదో ఒక లారీ కాంప్రమైజ్ అయ్యి సైడ్ దిగాల్సిందే, తప్పదు. అంత చిన్న రోడ్డు అనమాట. ఈ ఎమ్మాలి వాళ్ళు అయితే నన్ను తిప్పి వేసినారనమాట. ఎందుకంటే 3-4 చోట్లకి తీసుకెళ్లారు. ఆడి కాదు ఈడ కాదు ఆడ కాదు ఈడ అనేసి దోలు తీరిపోయింది నాకు. మొత్తానికి ఎలాగోలా కింద మీద పడి అన్లోడ్ అయితే చేసేసినారు. మనం ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సేఫ్గా. ఒక ట్రిప్ కంప్లీట్ చేసినాము. 2వ ట్రిప్కి కూడా వెళ్తున్నాము. చూడండి ఎదురుగా కొండలు ఎలా ఉన్నాయో, మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. మొత్తం ఈ ఘాటి సెక్షనే ఉంటుంది మొత్తం. సో గాయ్స్ చూడండి ఒకసారి చూడండి అసలు ఏమి టర్నింగ్లు. అందుకే అనుకుంటా చాలా మంది బైకర్స్ ఈ రోడ్లో వచ్చేది ఎంజాయ్ చేయడానికి. నేనేమో లారీ వేసుకొని వచ్చా. ఎంజాయ్ చేయడానికి కాదులేండి, డబ్బుల కోసం. కానీ ఎంజాయ్ చేస్తున్నా. చూడండి అసలు బా ఏమి రోడ్లు అసలు. మామూలుగా లేదు అసలు రోడ్డు. ఎక్సలెంట్ అనమాట, మార్వలెస్, హబీబీ. అందుకే అందరు మంగళూరు రైడ్ అంటారు. అసలు ఈ లోయలకు ఈ టర్నింగ్లకు మామూలుగా లేదనమాట. ఇంకా 16 టైర్ ఈ రోడ్లో తోలుతుంటే మజా వస్తుంది గురు. మామూలు మజా రావట్లే నాకైతే. పిచ్చిక్కిపోతుంది ఎట్టే. చూడండి ఏమి టర్నింగ్లు అసలు. పడడం ఫస్ట్ ట్రిప్పే మనకు అదృష్టంగా మంచి ట్రిప్ అయితే పడ్డది. చూడండి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అంత లోయ. ఏ టర్నింగ్ చూడండి ఎంత ఉందో. చూడండి అసలు 2 లారీలు వస్తే కట్టు కావన్నమాట. ఇంకే చేసేది ఏమి ఉండదు. 2 లారీలు అసంభవం అనమాట ఇక్కడ కట్టు కావడం అనేది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ దిగినా రైట్ సైడ్ దిగినా కూడా బండి అటు ఇటు వెళ్ళిపోద్ది అనమాట. కానీ ఏ మాట కామాట. చూడండి కారు బాబాయ్ ఎట్లొస్తున్నారు. కానీ రోడ్డు మాత్రం కేకతో ఉంది. చిన్న రోడ్డు అయినా కానీ ఎక్సలెంట్గా ఉంది. లోడ్ బండి అయితే అసలైన అడ్వెంచర్ చేయొచ్చు అనమాట ఈ రోడ్లలో. ఎనీవే మనం వచ్చేది ఈ రోడ్డు కాదనమాట, వేరే రోడ్డు.
అందుకే చాలామంది ఎంటీ అయితే వెళ్తారు కానీ లోడ్ బండి సాహసం చేయరు. ఎందుకు ఇంత తలనొప్పి చేసుకొని డీజిల్ లైఫ్ చేసుకోవడం ఎందుకనేసి చాలామంది రారు అనమాట. ఒకవేళ ఏమైనా బ్రేక్ డౌన్ అయినా కానీ దోల తీరిపోద్ది అనమాట. ఇక్కడ మెకానిక్ షాపులు ఉండవు. అసలు టిఫిన్ కూడా సరైన టిఫిన్ దొరకలేదన్నమాట నాకు. ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డా. మార్నింగ్ మధ్యాహ్నం అసలు ఏం తినలేదు. ఆ కొండలలోకి ఎత్తుకుని పోయినాడు, కొండలలో తీసుకెళ్ళి వదిలేసినాడు. అన్లోడ్ అయితే చేసినారు కానీ మధ్యాహ్నం తినడానికి ఏమీ లేదనమాట. చూడండి ఏమి టర్నింగ్ చూడండి. ఇది చూస్తున్నారా ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. లొకేషన్ ఎలా ఉందో. నాకైతే బీభత్సంగా నచ్చేసింది, చాలా బాగా. ఇక్కడ నుంచి మడికేరి 33 కిలోమీటర్లు. ఫస్ట్ మనం మడికేరి వెళ్ళాలంట. మడికేరి నుంచి అటు చెప్తే ఇంకటి వెళ్ళాలి. మనం ఫస్ట్ టైం అనమాట ఈ రోడ్లోకి రావడం. నాకు పెద్ద బండి నాది ఒకటే ఉంది కానీ ఇంకెవరైతే రావట్లేదు. కానీ ఎంజాయ్ చేసిన కాడికి చేసినా కానీ చాలా బాగుందన్నమాట. ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా కొంతమంది కామెంట్ చేస్తారు, అన్నా నువ్వు తీసేది వీడియోస్ కంటెంట్ లేదు ఏం లేదు అనేసి. కంటెంట్ అంటే ఇంకా లారీ వీడియోస్లో ఏముంటుంది బ్రో, ఇంకా పట్టగట్టినామా, టయానికి తిన్నామా లేదా, ఎక్కడ వెళ్తున్నాం, ఎక్కడ అన్లోడింగ్, ఎక్కడ లోడింగ్, ఎక్కడ రూల్స్ ఏమున్నాయి, ఎవరు ఆర్టీఓ పట్టుకున్నారు, ఇవే ఉంటుంది కంటెంట్ అంటే. ఇంకా డిఫరెంట్ అంటే ఏముంటుందో ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా నేను తీయడానికి అయితే ట్రై చేస్తా. చూడండి మంగళూరు ఘాటు మామూలుగా లేదు అసలు. వీడెవడో దూసుకొచ్చేస్తున్నాడు కారు బాబాయ్. వెనకాల బొల్లెరు ఉన్నాడు. ఆయన పోతే మనం అంత మనశ్శాంతికి వెళ్ళొచ్చు. కానీ ఆయన నన్ను క్రాస్ చేసిపోయేదానికి అవకాశం లేకపోయింది. హారన్ కొడతా అంటే బీభత్సమైన సౌండ్ వస్తుంది. అసలు మామూలుగా లేదు. చూడండి లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది. సో గైస్ ఇల్లులు కూడా చూడండి, మొత్తం అన్ని పెంకులు ఇల్లు అనమాట. ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాయి ఇల్లులు. నాకైతే బీభత్సంగా నచ్చేసి. చూడండి ఎట్లున్నాయో. ఒక డిఫరెంట్ కల్చర్ అయితే చూడవచ్చు అనమాట. ఒక కేరళ వెళ్ళినా, ఇట్లా మంగళూరు ఇటువంటి ప్లేసులకు వచ్చినా కానీ ఒక డిఫరెంట్ కల్చర్ని అయితే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళ కల్చర్ కానీ, వీళ్ళ బట్టలు కట్టుకునే విధానం కానీ, వీళ్ళ మాటలు కానీ, ఇంకా వీళ్ళ ఇల్లులు కానీ చాలా బాగుంటుంది అనమాట. చూడండి అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇల్లులు, చాలా బాగున్నాయి. వీళ్ళ మధ్యలో మళ్ళీ చిన్న రోడ్డు, అసలు కొబ్బరి చెట్లు, ఇంకా కొండలు, లోయలు, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాతావరణం. అట్లా సాయంత్రం అరుగు బయట మంచం వేసుకుని ఆ మంచంలో కూర్చొని ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందుకే ఇటువంటి ప్లేసులకు చాలామంది వచ్చేది, బైకర్స్ కూడా చాలా ఇష్టపడేది. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఇటువంటి ప్లేసెస్. చాలా బాగుంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటాయి. మనసుకు ఎంత కష్టం ఉన్నా కానీ మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. ఇటువంటి ప్లేస్ వచ్చినప్పుడు, ఇటువంటి ప్లేస్ని చూసినప్పుడు మనం పడ్డ కష్టాన్ని మొత్తం అన్నీ మర్చిపోతాం. అదొక ఫీలింగ్ అనమాట. టర్నింగ్లు అయితే బీభత్సమైన టర్నింగ్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద టర్నింగ్స్ ఉన్నాయో. కార్లో అయితే మామూలు స్పీడ్ రావట్లా, దూసుకొచ్చేస్తున్నారు అనమాట బాబాయిలు. మనమే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వచ్చి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇటువంటి చిన్న చిన్న రోడ్లలో. ఎవరు రారులే, పెద్ద వెహికల్స్ రావు అనేసి స్పీడ్గా వస్తూ ఉంటారు అనమాట. మనమే చూసుకొని జాగ్రత్తగా బయలుదేరిపోతూ ఉండాలి. చూడండి ఎదురు ఇల్లు ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. సింపుల్గా ఉన్నా కానీ ఒక క్లాస్గా ఉంది అనమాట. మొత్తం లోయలు చూడండి, టర్నింగులు, ఎక్కడము దిగడం. ఒక ఊరు ఎత్తుంటే ఒక ఊరు డౌన్లో ఉంటుంది. మళ్ళీ దానికి మళ్ళీ తార్ రోడ్డు, ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. మళ్ళీ చూడండి ఎంత టర్నింగ్ చూడండి. ఇది చూడండి టర్నింగ్, ఎన్ని టర్నింగులు. ఈడే ఇది 4వ టర్నింగ్. తిరిగి 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 ఒక్కోసారి కట్ కాదనమాట. చూసుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలి బండి. ఎందుకంటే లాంగ్ లెంత్ వెహికల్ కాబట్టి కొంచెం కట్ కావడానికి ఇబ్బంది అయితే ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న బ్రిడ్జులు ఉంటాయి అన్నమాట. ఒక్క బండే పాస్ అవుతుంది, రెండో బండి పాస్ కాదు. ఇక్కడ చూడండి ఎంత చిన్నది రోడ్డు. ఇక్కడ 2 బండ్లు అస్సలు పాస్ కావు. కింద చూడండి లొకేషన్. ఈ లొకేషన్ కోసం అన్న ఒక లైక్ చేయండి తప్పకుండా. ఎంత చిన్న రోడ్డు చూడండి. అసలు కరెక్ట్గా బండి పడుతుంది. ఈ పక్క మనిషి, ఆ పక్క మనిషి నడిచేదానికి కూడా ఇబ్బంది. టర్నింగ్లు మళ్ళీ బీభత్సమైన టర్నింగ్లు. ఈ వెదర్లో ఒక ఛాయ్ తాగితే ఉంటుంది అయ్యా, అసలు మామూలుగా ఉండదు అనమాట ఎక్స్పీరియన్స్. మంచి ఛాయ్ షాప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, ఎతుకుతూ ఉన్నా.
ఎక్కడన్నా కనిపిస్తే మంచి చాయ్ తాగేద్దాం. చాయ్ తాగేసి చూడండి లెఫ్ట్ సైడ్లో ఇల్లు, పెంట్ హౌస్. అసలు ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. బైక్ మన పక్కన వెహికల్ క్రాస్ చేయాలనే ఇబ్బంది. ఎంటీ బండి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చెట్లు అయితే ఫుల్ పచ్చదనం, అసలు మామూలుగా లేదు. అవి ఏం చెట్లు మరి నాకేం అర్థం కావట్లేదు. కాఫీ చెట్ల మరి ఏంటో మరి, చాలా ఎక్కువ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి అనమాట. అవి లేదంటే ఒక్క పేర్ల చెట్లు చాలా వరకు ఉన్నాయన్నమాట. కొత్త కొత్త రకాల చెట్లు అన్నీ చూస్తున్నాయి ఇక్కడే. బ్యాంబూస్, ఫారినర్స్ ఉన్నట్టు ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్, నైట్ అయిపోతుంది అనమాట. డే టైం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఘాట్ సెక్షన్, నైట్ టైం అంత డేంజరస్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాడో. ఇంకా నైట్ టైం అయిపోతుంది, నాకు కూడా వణుకు పుడుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం 25 కిలోమీటర్లు ఉంది ఇంకా ఘాట్ సెక్షన్. ఇప్పటి వరకు 30 కిలోమీటర్లు వచ్చా. ఇది 1 అవర్ పట్టింది అనమాట 30 కిలోమీటర్లు రావడానికి. తోలి 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 మెంటలెక్కిపోతుంది అనమాట. ఫస్ట్లో బాగానే ఉంటుంది, కొద్దిగా రాంగా బోర్ కొడుతుంది అనమాట. ఎందుకు వచ్చారో సోమే అనిపిస్తుంది. ఫుల్ ఘాట్ సెక్షన్, ఇట్లా టర్నింగ్ మీద టర్నింగ్లు, అప్పులు, డౌన్లు, మళ్ళీ మధ్య మధ్యలో కారు వాళ్ళు బాబాయిలు స్పీడ్ వచ్చేస్తున్నారు. ఎలా అలా నిదానంగా ఆడుతూ పాడుతూ 10 కల్లా మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే 2 వరకు అంట లోడింగ్. చూద్దాం మరి, లోడింగ్ అయితే లోడ్ వేసుకోవటం, లేదంటే ప్రశాంతంగా స్లీప్ చేయటం. మార్నింగ్ 6 గంటలకే లోడింగ్ అయిద్దంట మళ్ళీ. చూడండి ఇంకా నైట్ ఫెయిల్ అయిపోతుంది. నైట్ టైం అంతగా ఏం రికార్డ్ చేయను, ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే రికార్డ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే చూడండి 11:50 టైము. ఇప్పుడైతే మనం లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. అన్లోడ్ చేసేసుకొని 9 వరకే అంట ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు. కానీ ఏం చేద్దాం మరి, తప్పదు. ఇంకా నైట్ ఇక్కడే అనమాట, బండి సైడ్ పెట్టినాయి అనమాట. ఊరుంది ముందర. మన బండిలో డీజిల్ కూడా ఎలాగో తక్కువ ఉంది కాబట్టి ఉంటే ఒక 50-60 లీటర్లు అయితే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా స్టెఫ్నీ టైర్ కూడా అంతంత మాత్రం ఉంది కాబట్టి ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు. మొత్తం డోర్లన్నీ ఎత్తేసుకొని లోపల అయితే లాక్ వేసేసుకొని ఇంకా ఈ నైట్కు ఇక్కడే అనమాట పడుకొని నిద్రపోతే రేపు మార్నింగ్ అయితే లోడ్ అయిపోద్ది 6-7 గంటలకల్లా. ఇంకా ఇదే అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ టాటా బాయ్.